హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్లో 480 బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. మీలో ఎవరైనా సరే ఐచర్ 480 వెహికల్ తీసుకోవాలనుకున్న మహీంద్రా కానీ, జాండీర్ కానీ, ఐచర్, స్వరాజు, మేసీ ప్రోగ్రెషన్ ఇట్లా వేరే కంపెనీల్లో మీకు కావాల్సిన వెహికల్ మీకు తీసుకోవాలనుకున్నా, ఎంత ప్రైజ్లో కావాలనుకున్నా కూడా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఈ యొక్క వాహనం దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 40-50 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన వెహికల్స్ మీరైతే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. అడ్రస్ అలాగే ఈ యొక్క వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయితే చేసి ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ అనేది తీసుకొస్తున్నమాట. కానీ అది మీరు చాలా మంది అనుకుంటున్నారు అన్న మాకు ఈ లొకేషన్లో తక్కువలో కావాలి, మాకు ఆ లొకేషన్లో తక్కువలో కావాలని. మీకు పర్టికులర్గా మీ యొక్క లొకేషన్లో తక్కువలో కావాలంటే అది నేను వచ్చి చూసి తీసుకురావడం తప్ప. అలాగే మన ఛానల్ ఏంటంటే పలానా లొకేషన్లో వస్తుంటాయి కాబట్టి మీరు మన ఛానల్లో వచ్చిన వీడియో అనేది చూసి తర్వాత మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్ ఏంటంటే పలానా లొకేషన్లో అయితే ఉండవు కాబట్టి డిఫరెంట్ ఏరియాల నుంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి మీకు నచ్చిన వెహికల్ కానీ ఉంటే మీరే వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన వెహికల్ ఐచర్లో 480 బండి అనమాట. ఐచర్ 480 వెహికల్ 2022లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 2 సంవత్సరాల వెనకమాల బండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. అలాగే హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే రీడింగ్ చూసుకుంటే మనకి 1000 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 1000 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. అలాంటి రిపేర్ లేదు. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయితే అవుతుంది. అలాగే 1000 గంటలు మాత్రమే తిరిగింది. తక్కువ రీడింగ్ తిరిగిన వెహికలే కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి వెహికల్ కానీ నచ్చితే. ఓకేనా. మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 4,50,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,50,000 అంటే ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. మన ఛానల్ నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే అనమాట. మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా మీకు కావాల్సిన వెహికల్ అనేది చెక్ చేసుకోండి. ఈ వెహికల్ కాదు, ఈ వెహికల్ మీకు నచ్చలేదు, దీంట్లో మహీంద్రా కానీ, అలాగే స్వరాజ్లో కానీ, జాండీర్లు కానీ కావాలనుకుంటే ఓనర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అవి కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో, కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ, తెలంగాణలో కామారెడ్డి సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా దగ్గరలో ఉంటే కామారెడ్డి డిస్టిక్కి మీకు రైల్వే సౌకర్యం ఉంటుంది, అలాగే బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకున్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, దూరం నుంచి రావాలనే కానీ ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. దూరం నుంచి వచ్చేవాళ్ళు అంటే చాలా దూరం నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఒకసారి వాళ్ళతో ఒకరోజు ముందు మాట్లాడుకోండి. పలానా రోజు మేము వస్తాము, ఉంటారా అని కూడా అయితే అడగండి. ఎందుకంటే మీరు వెళ్ళిన టైంకి ఓనర్ కానీ లేకపోతే వెళ్ళిన టైం కూడా చాలా వేస్ట్ అవుతుందన్నమాట. ఫుల్ కన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మీరు అయితే వెళ్ళి చూసుకోండి. కామారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క